వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. జై హింద్. చేపలు ఆవిడైతే చేప అయితే తెచ్చిందండి. కూరమైన చేప అండి. కేజీ ఉందంటే అండి అది 300 చెప్పిందండి. మేమైతే బేరమాట 200 అయితే తీసుకున్నామండి. చేప అయితే బాగా చేస్తుందండి చేప తెచ్చిన ఆవిడ. మా చిన్న అబ్బాయి అయితే బూడిదైతే తెచ్చాడండి చేప అయితే బాగా చేయడానికి. చేప అయితే జారిపోతుందంటండి, అందుకని బూడిద పాముకొని బాగా చేస్తుందండి ఆవిడ. పులుసు అయితే మొత్తం తీసేస్తుందండి కత్తి పెడితే అయితే. పోతుందండి. చేప కన్నా పులుసు అయితే మొత్తానికి కత్తి పెడితే అయితే శుభ్రంగా అయితే చేసేస్తుందండి. నాకైతే చేప బాగా చేస్తా రాదంటే బాగా చేస్తుందండి ఆ అమ్మాయి. చేప అయితే బాగా చేసిందండి. అదిగో పోతుందండి. అమ్మో తలకాయ తెగుతలేదు, చాలా గట్టిగా ఉంది. కొరమైన చేప తలకాయ అయితే చాలా గట్టిగా ఉంటుంది అనుకుంటా కోతుందండి ఆ అమ్మాయి. తలకాయ అయితే కోసేసింది. చిన్న చిన్న ముక్కల కింద కోయినా అంటుందండి. చిన్న చిన్న ముక్కల కింద కోసి గిన్నెలో అయితే పెట్టు అన్నాను నేనైతే. అదిగోండి కోతుంది. కోసి లోనన్నీ అన్నీ తీసేస్తుంది చెత్త అంతా. చిన్న చిన్న ముక్కల కింద కోసి చేపనైతే గిన్నెలో అయితే వేసేస్తుంది. మొత్తానికైతే ఆ అమ్మాయి చేప అయితే కోసేసింది. ఉప్పు అయితే వేసుకున్నానండి. నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను. మనం నిమ్మకాయ పిండుకొని మనం ముక్కలు కడుకుంటే మన కూరలో ముక్కలు అనేవి ఎడకుండా ఉంటాయండి. పసుపు కూడా వేసుకుంటున్నాను.
హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ కూడా హ్యాపీ సండే అండి. మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా ఈరోజు నేనైతే కొరమైన చేపల కూర అయితే వండబోతున్నానండి. దానికి కావాల్సినవి ఇవ్వండి. కొరమైన చేపలు అయితే మనకు చాలా రుచిగా ఉంటాయండి. ఇందులో అయితే ఒక్క ముళ్ళే ఉంటుందండి, ఉన్నదంతా చాలా బాగుంటుంది చేప అయితే. ఈరోజు మా అత్తయ్య గారు అయితే కొరమైన చేపల కూర అయితే వండుతుందండి. ఎలా వండిందో మీరు చూపిస్తాను రాయండి. ఇదిగోండి కొరమైన చేపల కూర అండి ఇది. ఈ చేపల కూరలో దీంట్లో మంచి నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, చింతపండు పులుపు అన్నీ వేసి ఇదిగోండి కలిపి ఇలాగ పొయ్యి మీద వచ్చేసానండి. ఇదిగోండి కొరమైన చేప ఉడుకుతుంది. ధనియాల పౌడర్ అయితే కొద్దిగా వేసుకుంటున్నామండి, రుచికి సరిపడగా. కొరమైన చేపలు అయితే ముళ్ళైనవి తక్కువ ఉంటాయండి. మామూలు చేపలు అయితే ముళ్ళైనవి ఎక్కువ ఉంటాయండి. ముళ్ళు తక్కువ ఉండటంలో చేప అయితే మనకైతే తింటాకైతే ఫ్రీగా ఉంది. బాగా ముక్కలు కూడా చాలా బాగున్నాయి. చేప కూర బాగుంది, చేప కూడా బాగుందండి. ఉన్నదే మేము బాగా ఉంటుంది. మా నాన్నమ్మ అయితే కొరమైన చేప సూపర్ వండిందండి. మా నాన్నమ్మ అయితే కొరమైన చేప అయితే సూపర్ వండింది. మా నాన్నమ్మ అయితే ఎలా వండింది మీరైతే కామెంట్లో చెప్పండి. చేపల కూర అయితే కొరమైన చేపల కూర చాలా బాగుందండి. ముక్కాల్సిన లేకుండా పులుసుతోటే తినేసాడు కడుపునండి అన్నము. చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది. మా పల్లెటూరులో అయితే మేకలను అయితే అలా మేపుకుంటారండి కష్టపడి పొలాలంట. అదిగోండి తోలుకెళ్తున్నారండి పొలం అయితే. చెట్లంట పుట్టలంట అయితే తిరిగి మేకలను అయితే కష్టపడి అయితే మేపుకుంటారండి. నాకు మేనత్త అవుతుందండి, మేనమామ అవుతాడండి నాకు వీళ్ళిద్దరూ. వెనకాల వెళ్ళే ఆవిడైతే నాకు వదిన అయితే అవుతుందండి, ఆవిడ కూడా మేకలు ఉన్నాయి. బాగున్నాయా? అయితే ఇప్పుడే పలకానికి వస్తున్నట్టు ఉన్నాయి రేగ్గారు. రేగ్గాలు ఎలాగున్నాయి? బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఎక్కడైనా కోసం పలకానికి వచ్చి ఇంకా చాలా మటుకు పలకానికి రాలేదు. చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి, చాలా తీగా ఉన్నాయి కాయలు అయితే. తీసుకువదనా పండుకాయలు తీగా ఉన్నాయి, చాలా తీగా ఉన్నాయి. బాగున్నాయి.